ఇదిగో ఈ పేపర్ తీసుకో. తర్వాత చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. సో మీరు చాలామంది నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు నాకు. సో నేను కూడా చెయ్యాలని ఉంటదిగా నాకు గూడా. సరే మరి చేద్దాము. సో 1, 2 కొన్ని మర్చిపోతాను అని చీటీలు చాలా చీటీలున్నాయి రాసుకొచ్చా. మొత్తం సో మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇస్తాను. ఓకేనా? వీడియోని చాలా ఓపికగా చివరిదాకా చూడండి. ఎందుకంటే మీకు కావాల్సిన ప్రతీదీ వస్తది. కాకపోతే ఒక క్వశ్చన్ తర్వాత ఒకటి అట్లా వస్తాయేమో గానీ మొత్తం వస్తాయి. ఏమీ సందేహాలొద్దు. సో చాలామంది నా మీద వీడియోస్ అయితే చేశారు. సో నేను గతంలో చెప్పాను కదా! సో నాకు ప్రసాద్ గారికి చిన్న ఇష్యూ అయితే జరిగింది. అది మాకు ఇప్పుడు క్లియర్ అయిపోయింది. మేము బానే ఉన్నాం. కానీ యూట్యూబ్‌లో శవాల మీద చిల్లర ఏరుకునే బ్యాచ్ ఉంటది కదా! సో వాళ్ళకి మాత్రం అది తెలీదు కదా! సో కాబట్టి వాళ్ళు చేసే వ్యవహారాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పెట్టే కామెంట్లు పెడుతూనే ఉన్నారు. పెట్టే వీడియోలు పెడుతూనే ఉన్నారు. కాబట్టి అందులో నుంచి కొన్ని వీడియోల్లో కొన్ని ప్రశ్నలకి నేను సమాధానాలు ఇస్తాను. సో చాలామంది అడిగిన క్వెషన్స్ అయితే ఉన్నాయి. అందులో మనోడు సో ఈ ఈ ఈ పర్టిక్యులర్ క్రియేటర్ సో చాలా క్వెషన్స్ అడిగాడనమాట. పాపం అందరి దగ్గర నుంచి పాపం గ్యాదర్ చేసి మనోడే ఇన్ఫర్మేషన్లు లాగి మా ఆఫీస్‌లో నుంచి కూడా ఇన్ఫర్మేషన్లు లాగి మరి నా కోసం చాలా కష్టపడి వీడియో అయితే చేశాడనమాట. సో ఈ క్రియేటర్ పేరు వచ్చేసరికి గణేష్ అనమాట. ఇతనిది యానం దగ్గర దొంగలగూడెం అనేటువంటి చిన్న కుగ్రామం. ఓకే, ఆ చిన్న కుగ్రామంలో ఉంటాడు ఈ క్రియేటర్. సో ఈ కోర్సెస్ అమ్మిన డబ్బు ఏం చేశారు? ఓకే, నేను కోర్స్ లాంచ్ చేశాను, దాని సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ పెద్ద యూట్యూబర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆ పెద్ద యూట్యూబర్ని బ్లాక్మెయిల్ చేశానో లేదో ఆ పెద్ద యూట్యూబర్కి నేను మెసేజ్ పెట్టాను, సాయి కృష్ణ నిన్ను బ్లాక్మెయిల్ చేశాడు ఆ బ్రదర్ అని చెప్పేసి. సో ఆయన ఏం పెట్టాడు, లేదు నన్ను డీఫేమ్ చేశాడు సాయి కృష్ణ అని చెప్పేసి పెట్టాడు. ఫేమ్ ఉన్న వాళ్ళకి డీఫేమ్ అవ్వటం, మళ్ళీ ఫేమస్ అవ్వటం ఇదేమి పెద్ద కొత్త పాత ఏమి కాదు. సో ఇప్పుడు నన్ను అన్నారని నేనేం బాధపడేవాడిని బొచ్చు కూడా కాదు. ఎందుకంటే నేను నా దగ్గరికి 100 మంది రోజు లాస్ట్ మూమెంట్లో వాళ్ళ లైఫ్ సంకనాగిపోయే పరిస్థితుల్లోనో చాలా సంకనాగిపోయే పరిస్థితుల్లోనో నా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళ లైఫ్ లాస్ట్ మినిట్లో నిలబెట్టినోడిని, చాలామంది లైఫ్ లీడ్ చేసినోడిని, నా లైఫ్ని నా చివరి క్షణంలో ఎలా నేను మలుపు తిప్పుకోలేనని మీరు అనుకునేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటాను. సో ఇక ఆ మనోడు అడిగిన క్వశ్చన్లో మీకు ప్రసాద్ది రిప్లై కూడా నేను మీకు చూపించాను. ఇక కోర్స్ అమ్మిన డబ్బు ఏం చేశారని చెప్పేసి మనోడు ఒక ప్రశ్న అడిగాడు. దీనికి సంబంధించి నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. కాకపోతే మనోడు ఒకసారి ఏమన్నాడు ఒక మాట వినండి. సో నేనే తన మెంటర్ అంట, నేనే తన గైడ్ అంట. సో ఇతని గురించి, ఈ తమ్ముడు గురించి, ఈ నా తమ్ముడు గురించి నేను మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలి. ఈ నా తమ్ముడు చెప్పానుగా దొంగలగూడెంలో ఉంటాడు. సో యానం దగ్గర చిన్న కుగ్రామం. అటువంటి గ్రామం నుంచి కూడా ఒకడు యూట్యూబర్ అవ్వాలంటే సాయి కృష్ణని కలిస్తే చాలు, సాయి కృష్ణ అన్న దగ్గరికి వెళ్తే ఎలాగైనా నన్ను యూట్యూబర్ని చేసేస్తాడు అనేటువంటి చాలా పిచ్చి నమ్మకం లేదా చిన్న అమాయకమైనటువంటి ఆశ అతనిలో నేను చూసి, సరే వీడికి మంచి స్పార్క్ ఉంది, వీడిని మనతో పెట్టుకుందాం అని చెప్పేసి వాడిని నేను ఒక బ్యాచ్, ఎప్పుడు నాకు ఒక బ్యాచ్ ఫామ్ చేసుకుంటూ ఉంటా. అంటే మంచి కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఒక బ్యాచ్ అయితే ఫామ్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటా. సో వాళ్ళతో నేను ఎక్కువ టచ్లో ఉంటా. ప్రతిసారి ఒక బ్యాచ్ వెళ్తూ ఉంటుంది అనమాట నా దగ్గర నుంచి యూట్యూబ్లోకి. ఓకే, సో ఇట్లా నేను ఈ 10 సంవత్సరాల్లో ఎంతోమంది క్రియేటర్స్ని తయారు చేసిన, అందులో చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నటువంటి ఈ కుర్రోడు. సో ఈ కుర్రోడు అడుగుతాడు మనల్ని, సో నేను మీ అభిమానినే, సో మీరు నాకు ఈ మానిటర్ కొనిపెట్టారు, అది కొనిపెట్టారు, ఇది కొనిపెట్టారు, మీరందరికీ సహాయం చేసే వ్యక్తే, మీరందరికీ సహాయం చేస్తారని కూడా మనోడు వీడియోలో చెప్తున్నాడు. కానీ నన్ను లెక్కలు అడుగుతాను. నేను కూడా లెక్కలు మీకు చెప్తాను, ఇబ్బంది ఏమి లేదు. అతను చెప్పిన లెక్కల పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను కూడా చెప్తాను. మనోడు ఏమంటాడంటే వీడియోలో ఫస్ట్ ఇంకా చాలామంది ఇప్పుడు ప్రసాద్ టాపిక్ ఏదన్నా మాట్లాడతాడేమో సాయి కృష్ణ ఎదురు చూసే వాళ్ళు కూడా మాట్లాడతా, వెయిట్ చేయండి. కాకపోతే మనోడు ఫస్ట్ చాలా ముందు జనాల సమస్య ఇంపార్టెంట్ కదా మనకి. ప్రసాద్ ఏముంది, ప్రసాద్ నేను కొట్టుకుంటా, ప్రసాద్ నేను కలిసిపోతాం, ఫోటోలు పెట్టుకుంటాం, ఫ్రెండ్షిప్ చేసుకుంటాం, అదేముంది, అది పక్కన పెట్టండి. మనోడు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో జనాలు అందరిలో ఉన్నటువంటి ప్రశ్నలు అవన్నీ, వాటన్నింటికి నేను మీకు ఇప్పుడు సమాధానం, కోర్సు డబ్బులు ఏమైనా అని చెప్పేసి మనోడు ఒక వీడియో చూపించాడు, నాదే కోర్సుది చూడండి. సో దాంట్లో ఆ కోర్సుకి 24,000 25,000 వ్యూస్ ఎంతో వచ్చినాయి. సో వ్యూస్ని చూసి అంతమంది కొన్నారనుకున్నాడు. సరే ఓకే, అది పక్కన పెడదాం. అండ్ ఏం చెప్తాడంటే 10,000 మంది ఈజీగా అమ్మేసి ఉంటాడని చెప్పి చెప్తాడు. 10,000 మంది 3,000 రూపాయలు పెట్టుకున్నా మనోడికి 3 కోట్ల వస్తాయని క్యాలిక్యులేటర్ వేసి మరి స్క్రీన్ మీద చూపించినటువంటి ఏకైక వ్యక్తి మనోడు మాత్రమే. ఆ క్రెడిట్ కార్డు మొత్తం మీరు మనోడికి ఇవ్వాలి. ఓకేనా? సరే ఓకే, మనోడి పాయింట్గా వద్దాం. సో ఈ నా తమ్ముడు నా దగ్గర యూట్యూబ్ సబ్జెక్ట్ నేర్చుకుంటా అంటాడు. అరే నీ మొహం చూస్తుంటే కాంట్రవర్సీ చేసే మొహం లాగా ఉంది, నీకు యూట్యూబ్ సబ్జెక్ట్ సరిగ్గా రాదురా అని నేను చాలాసార్లు చెప్పాను. అయినా కానీ లేదన్నా నేర్చుకుంటే సరే నేర్చుకుంటే ఏదో పాపం కష్ట కింద మీద కూడా కొంచెం అయితే నేర్చుకున్నాడు. ఓకే, సో పూర్తిగా నేర్చుకున్నాడు. సరిగ్గా నేర్చుకోకుండా మధ్యలో అయిపోయాడు.
ఓకేనా. సో ఏదైనా తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్ సబ్జెక్ట్ చెప్తాడంటే నాలాగంట ఐవీఆర్ అంటే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు వీడియోలో. ఓకే, సో నాలాగంట, ఓకే నాలాగా. సో మనోడు ఏమంటాడంటే యూట్యూబ్ వీడియోకి ప్రైవేట్లో ఉన్న యూట్యూబ్ వీడియో మనం కోర్స్ యాక్సెస్ లాగా ఇవ్వాలనుకుంటే ఎంతమందికి యాక్సెస్ ఇవ్వచ్చు అంటే 1000 మందికి మాత్రమే యాక్సెస్ ఇవ్వచ్చు. ఇది పోయి గూగుల్లో కొట్టుకున్నా, చాట్ జీపీటీలో కొట్టుకున్నా వచ్చిద్దిగా, లేకపోతే నువ్వే 4 వీడియోలు ఎత్తుకున్న యూట్యూబ్లో వచ్చిద్దిగా. సో అది కూడా తెలియదు. 10,000 మందికి యాక్సెస్ ఇచ్చా అని చెప్పి ఒక వీడియో చూపిస్తున్నాడు, దానికి 25,000 వ్యూస్ వచ్చినాయి. మొన్న నేను రియలిస్టిక్ యానిమేషన్ అని చెప్పేసి ఒక కోర్స్ అయితే చేశాను. సో నేను రియలిస్టిక్ యానిమేషన్ అని ఒక కోర్స్ అయితే చేశాను. ఇక ప్రతివాడు ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి వాడానమాట. మన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పేరు వాడు. అన్వేష్ పేరు కానీ ఫోటో కానీ వాడుకునే రైట్స్ నాకు ఉన్నాయి. నేను అన్వేషణ అడిగాను కాబట్టి అన్వేషణ మెసేజ్ పెట్టాను. నేను మీకు కూడా చూడండి లవ్ సింబల్ ఇచ్చాడన్నా ఓకే అన్న అన్నట్టుగా. ఓకే సరే అన్వేష్ నేను వాడుకున్న ప్రపంచ యాత్రికుడు. అన్వేష్ కూడా దీనికి కామెంట్ పెట్టాడు ఓకే అన్న అన్నట్టుగా అన్న పెట్టాడు. సో దీనికి ఎన్ని వ్యూస్ వచ్చాయండి? 9,58,000 వ్యూస్ అయితే వచ్చాయి. ఈ 9,58,000 మంది సపోజ్ 1 మిలియన్ 10 లక్షల మంది ఇంటూ 3,000 అది కోర్స్ అనుకుందాం. అప్పుడు ఎంత రావాలండి? నాకు ఎంత వస్తే నాకే తెలియదు, ఎన్ని కోట్లు వస్తాయి కూడా తెలియదు, ఏడ పెట్టుకోవాలి తెలియదు, ఏడ దాచుకోవాలి, అన్నీ వస్తాయి. మరన్నీ వస్తే నాకేం అడుగు తినే పరిస్థితి. ఓకేనా. సో అక్కడ ఉండేది వేరు, ఇది వేరు. ఇదంతా మేము మార్కెటింగ్ అయితే చేస్తూ ఉంటాం, జనాల్లోకి తీసుకెళ్ళడానికి యాడ్స్ పైన ఖర్చు పెడుతూ ఉంటాం, అట్లాంటివి కూడా ఉంటాయి. సో అవి మీకు తెలియదు చాలామందికి. సో ఈయన తమ్ముడికి కరోనా వచ్చిందన్న అని చెప్పేసి అడిగితే అప్పటికప్పుడు 10,000 పంపించి జాగ్రత్త బండోడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా బుద్దుగా అప్పుడు బొద్దుగా ఉండేవాడు కుర్రాడు, బాగా మధ్య జిమ్ బొమ్మ చేస్తున్నట్టున్నాడు, మనకు తెలియదులే. సరే ఇక మ్యాటర్లోకి వెళ్తే ఈయన తమ్ముడికి ఆ దొంగలగూడెంలో స్టూడియో పెట్టించడానికి ఈయన తమ్ముడికి వాళ్ళ సొంత ఊరైనటువంటి దొంగలగూడెం కుగ్రామం అటువంటి ఆ ఊర్లో చాలా విలేజ్ అది. అక్కడ ఒక యూట్యూబర్ అంటే నాకు గర్వం. ఓకే, సో అక్కడ దాకా మామూలుగా వెళ్ళడమే చాలా కష్టం, బస్సులో అవి కూడా ఉండవు, చాలా ఎట్లా కూడా వెళ్ళాల్సి వస్తుంది కార్లు. మేము అప్పుడు వెళ్ళాం అక్కడికి. టాప్ యూట్యూబర్స్ అయినటువంటి రాజు కన్నబైన తెలుసు కదా మీకు, రాజు కన్నబైన అని, అదేవిధంగా వాసు టెక్ వ్లాగ్స్ మీ అందరూ తెలుసు, మా టెక్ యూట్యూబర్. సో వాసు టెక్ వ్లాగ్స్ అతను కూడా వచ్చాడు. సో ఇట్లాంటి టెక్ యూట్యూబర్స్ని తీసుకెళ్ళి నేను నా సొంత ఖర్చుల మీద అతనికి స్టూడియో ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఆ స్టూడియోలో కొన్ని ఐటమ్స్ కూడా మేము స్పాన్సర్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళందరం తీసుకెళ్ళి ఆ హోటల్లో ఆ ఖర్చులు అవన్నీ కూడా నేనే భరించడం అయితే జరిగింది. ఎందుకు క్రియేటర్స్ని ఎవరిని క్రియేట్ చేయడానికి? ఒక చిన్న క్రియేటర్ని వాడు ఏదో ఆశపడుతున్నాడు, అలా అనుకునేవాడికి ఏదో సపోర్ట్ చేద్దామని చెప్పేసి పెద్ద క్రియేటర్స్ని, ఎంత పెద్ద క్రియేటర్ వాళ్ళు ఒకరోజు నాతో కాసేపు మాట్లాడటమే కష్టం, ఫోన్ మాట్లాడటమే. అలాంటి వాళ్ళని రోజులు తీసుకొచ్చి పెట్టి హోటల్స్లో దానికి సంబంధించిన వీడియోలు అన్నీ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి చూడండి, పెట్టి నేను ఒక పుషప్ అనేది మనడికి ఇచ్చాను. సో ఇట్లాగే మనడికే కాదు ఇంకా చాలామందికి ఇచ్చా పుషప్లు. సో ఇట్లా స్టూడియోలు పెట్టుకుంటాను వాళ్ళకి చాలా రకాలుగా నా డబ్బు కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, రకరకాల సహాయాలు చేశాను. సో ఎవరైనా స్టూడియో ఓపెన్ చేసుకుంటా అంటే పెద్ద క్రియేటర్స్ని తీసుకొచ్చేవాడు నేను. పెద్ద క్రియేటర్స్ తీసుకొని వాళ్ళకి ఓ డ్రెస్ కోడ్ పెట్టేవాడు, ప్రతి చోట ఓ డ్రెస్ కోడ్ పెట్టేవాడు. ఎందుకు? చూసినవాడు అరే క్రియేటర్స్ రాయిలు భలే చేస్తున్నారా, అరే వీళ్ళలాగా ఉండాలరా, మనం కూడా కమ్యూనిటీలోకి వెళ్ళాలరా, ఇట్లా హెల్దీగా ఫ్రెండ్షిప్ ఉండిద్దిరా, బాగుండిద్దిరా అని అనుకోవాలని. మీరు మీకు మంచి ఫీలింగ్, ఒక హెల్దీ కాన్ఫ్లిక్ట్లెస్ కమ్యూనిటీ కనిపించాలని నేను చాలా రూట్స్ నుంచే అది తేవడానికి అయితే ప్రయత్నించాను. అది ఎవరికి ఈరోజు కనిపిస్తుంది. ఓకే, సో ఇట్లా ఎంతోమందికి స్టూడియోలు చేసాము, ఎన్నో చేయడం అయితే జరిగిందనమాట. సో అందులో ఇలాంటి వాళ్ళు ఉంటారు అండ్ కొంతమంది న్యూట్రల్గా ఉంటారు, మన దగ్గర సహాయం పొంది కూడా మన పరిస్థితి బాగాలేనప్పుడు మాట్లాడిన వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది మాట్లాడదాం అనుకుంటా కానీ ఈ కింద కామెంట్లకు భయపడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరైనా నేను నా గురించి మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మాట్లాడి ఈ రకంగా నన్ను చేస్తే మాత్రం నాకు చచ్చిపోవాలనిపించింది. సో దాని గురించి తర్వాత నేను మళ్ళీ మీకు మాట్లాడతాను. ఈయన తమ్ముడు మళ్ళీ ఇంకొక చేశాడు టైటిల్లో సాయి కృష్ణాస్ ఆన్లైన్ బెగ్గింగ్ ట్రిక్స్ అంట. ఈయన తమ్ముడు నా ముడ్డు చుట్టూ తిరిగిన ఈయన తమ్ముడు సాయి కృష్ణ బెగ్గింగ్ ట్రిక్స్, సాయి కృష్ణాస్ బెగ్గింగ్ ట్రిక్స్. ఇది వెరైటీగా లేదు ఇది, అంటే ఇది నాదే, అది కాపీ రైటర్ కూడా నాకే ఇచ్చేసాడు వీడు. అంటే ఈ బెగ్గింగ్ ట్రిక్స్ అనే దాని సృష్టికర్త సాయి కృష్ణ అన్నట్టుగా, నా స్పెషల్ అన్నట్టుగా, లేకపోతే బెగ్గింగ్ ట్రిక్స్లో సపరేట్గా ఉంటాయి సాయి కృష్ణకి అన్నట్టుగా, సాయి కృష్ణాస్ బెగ్గింగ్ ట్రిక్స్. ఓకే, అలాంటి ఒక టైటిల్ మనకి అన్నం పెట్టిన వాళ్ళకి పెట్టాలనిపించదు. సో అదే పక్కన పెడదాం. సరే ఆ మనోడు అడిగిన ఇంకా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, అవి కూడా మరి ఆన్సర్ ఇవ్వాలిగా మరి పాపం. ఈయన తమ్ముడు ఏం చేస్తాడంటే యూట్యూబ్కి సంబంధించినటువంటి సబ్జెక్టు వీడియోలు చేస్తానని చెప్పేసి నన్ను అడిగాడు. సో యూట్యూబ్కి సంబంధించిన సబ్జెక్ట్ అంటే ఏంది? నా సబ్జెక్టు అంటే అంతేగా,
నా సబ్జెక్ట్లో వేరే వాడొస్తే నేను రాణిస్తానా? మామూలుగా అయితే రానినుగా. నేను ఆ రోజుల్లోనే నా సబ్జెక్ట్లోనే ఇద్దరికి స్టూడియోస్ అయితే పెట్టించాను. ఒకటి ఈ నా తమ్ముడు అండ్ మధు రాక్ టెక్నాలజికల్ అని ఇంకో తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు అయితే చాలా మంచోడు. ఒకరోజు నేను ఎప్పుడొకప్పుడు చేస్తా కదా యూట్యూబ్ సబ్జెక్ట్ కోసం, ఆ తమ్ముడు ఛానల్ చూడండి. నేను పోతే సరే ఓకే, ఇది పక్కన పెడితే ఈయన తమ్ముడు ఇంకా కొన్ని వీడియోలు కూడా భలే గమ్మత్తుగా చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఈయన తమ్ముడు నేను నెలలు కష్టపడి నానా మడ్డలు గుడిసి పెట్టుబడి పెట్టి తిప్పలబడి ఖర్చు పెట్టుకొని నిద్రలు మానుకొని తిండి మానుకొని ఒక్కడనే కూర్చొని రూముల్లో పిచ్చినా కొడుకులాగా నేను చేసుకున్న అద్భుతమైనటువంటి కోర్సులు, నా కష్టం ఏదైతే ఉందో నేను నెల తరబడి కష్టపడి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి అన్ని పెట్టి చేస్తాం మేము. ఓకే, కోర్స్ అంటే అంతే మరి. అందుకే దానికి వాల్యూ, డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి జనాలు ఇష్టపడేది దానికి అనమాట. ఎందుకంటే దాంట్లో అంతా డీటెయిల్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, వివరంగా ఉంటుంది, ఏదైనా మ్యాటర్ ఉంటుంది అని చెప్పేసి. అటువంటి అద్భుతమైనటువంటి నా కష్టాన్ని ఈ నా తమ్ముడు చక్కగా తీసుకెళ్ళి యూట్యూబ్లో ఫ్రీగా అయితే పెడుతూ ఉంటాడు అనమాట ఈ నా తమ్ముడు. సో అది పరిస్థితి. అట్లా ఏదో ఒకటి పెట్టుకున్నాడంటే ఓకే సరేలే, ఓకే తీసే అనొచ్చు. సో 2 పెట్టుకున్నాడంటే సరే వాడే అబ్బా పిచ్చాన పట్టిందే లేడికి అనుకోవచ్చు. సో అట్లాగే అన్ని ప్రతిదీ కాపీ కొట్టేస్తూ ఉంటే సో నాకు డైరెక్ట్గా బొక్క పెట్టింది ఈ నా తమ్ముడే. ఒక రకంగా చెప్పుకుంటే నేను ఫైనాన్షియల్గా మొట్టగుడిసిపోవటానికి వన్ ఆఫ్ ద కారణం. అంటే నిన్న నేను గుక్కిడి బిళ్ళలు మింగుదామని చెప్పి వేసుకోపోవటానికి కూడా ఈ నా తమ్ముడే కారణం అనమాట. అంటే అంత నెగిటివిటీ అంత అంటే మీరు ఒక వీడియో చూస్తే ఆ మనిషిని ఎలాగైనా చంపాల్సిందే, ఆ మనిషిని ఎలాగైనా సరే బతకూడదు, ఆ మనిషి చావాలి. ఏం చేశాడు ఆ మనిషి చెప్తా, ఆ మనిషి ఏం చేశాడో కూడా చెప్తా. ఓకే సరే అది పక్కన పెట్టేద్దాం. సో ఈ నా తమ్ముడు ఇంకా కొన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ అయితే అడిగాడు. ఏంటంటే ఆఫీస్ అమ్మేసుకున్నారు మీరు అని చెప్పేసి అడిగాడు. సో వీడియో ఒకసారి ఆఫీస్ ఉంది ఒకసారి. సో ఆఫీస్ అమ్మేసుకున్న ఆఫీస్ అనేది మా ఆఫీస్ 2 భాగాలుగా ఉంటుందండి. ఒకటి స్టూడియో, ఒకటి ఆఫీస్. ఆఫీస్లో మనకి పిక్సెల్ మీడియాకి సంబంధించిన థంబ్నెయిల్స్, యూట్యూబ్ వర్క్స్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో డిజైనింగ్, ఎడిటింగ్ ఇట్లాంటి వర్క్స్ అన్నీ చేయడానికి అది క్రియేటర్స్ కోసం నేను స్థాపించాను. స్టూడియో అనేది నాదనమాట. సో 2 పైనే ఉంటాయన్నమాట, పై ఫ్లోరు కింద ఫ్లోరు. సో కింద ఫ్లోరు దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టి ఎంతో గ్రాండ్గా, మనోడు గ్రాండ్గా కూడానే వాడాడు. గ్రాండ్గా ఎందుకంటే నాకు నచ్చిన టేస్ట్కి తగ్గట్టు పెద్ద క్రియేటర్స్ వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు చాలా గొప్పగా ఫీల్ అవ్వడు. మా యూట్యూబ్ కూడా మేము తక్కువ కాదు అన్న లెక్కలో ఒక స్థాయి ఉండాలి మా క్రియేటర్స్ ఎవరన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు అనే ఉద్దేశంతో పెద్ద క్రియేటర్స్ అందరూ వస్తూ ఉంటారు నన్ను కలవడానికి. సో అట్లాంటి పరిస్థితుల్లో బాగుండాలి కదా అని చెప్పేసి ఎవరైనా అనుకున్నా. స్టూడియో ఏం బాగోదు, స్టూడియో చూస్తే మీకు అసలు నచ్చదు, కానీ ఆఫీస్ చాలా బాగుంటుంది. దానికి చాలా ఖర్చు పెట్టి 6 నెలల పాటు నేను చాలా ముద్దుగా దగ్గరుండి బొమ్మలాగా తయారు చేసుకున్నాను. అటువంటి ఆఫీస్ కూడా ఇట్లాంటి నా తమ్ముళ్ళ వల్లే వెన్నుపోట్లకు గురయ్యి ఆఖరికి ఇట్లాంటి నా తమ్ముళ్ళకి మళ్ళీ జీతాలు ఇవ్వటానికో, ఇట్లాంటి నా తమ్ముళ్ళకి ఇవ్వటానికో అమ్మేసుకోవాల్సిన పరిస్థితి నాకు 10 లక్షలకి వచ్చింది. సో ఇప్పుడు నేను 10 లక్షలు పెట్టినా నేను 50 లక్షలు పెట్టి చేయించుకొని 6 నెలలు కష్టపడ్డాను. ఆఫీస్ నాకు నా చేతుల్లోకి రాదు. సో ఇది మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. సో ఇట్లాంటివి మీకు ఏంటంటే ఇదంతా మీకు లక్షల్లో బిజినెస్లా కనపడుతుంటాయి కాబట్టి మీకు ఎక్కదనమాట. సో నేను కోట్లల్లో మాట్లాడితే కాసేపు ఆగి అప్పుడు పోనీ ఎక్కిద్దామో వెయిట్ చేద్దాం. సో ఇక మళ్ళీ నా తమ్ముడు ఏమంటాడంటే మీరు అప్పులు అయ్యామంటున్నారు, ఎందుకు అయ్యారని చెప్పేసి చెప్పట్లేదు అని చెప్పేసి అడిగారు. సో ఎందుకు అయ్యారు అనేది నేను చాలా వివరంగా మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. సో కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఇన్వెస్ట్ చేశారు, తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకున్నారు. అంటే అప్పుగా ఇచ్చో లేకపోతే కంపెనీలో మేము ఉంటాం పార్ట్నర్షిప్ గాను అని వచ్చి తర్వాత వాళ్ళ అవసరాలు వాళ్ళు వెనక్కి తీసుకున్నప్పుడు ఆ బడ్డీని ఎవడి మీద పడిద్ది, నా మీదేగా పడేది. సరే ఓకే అది కూడా తీసే నేను ఏదో నా మట్టిలు గుడిసి మేనేజ్ చేసుకున్నా. సరే అది పక్కన పెడదాం. సో ఇంకా ఏం జరిగింది, మేము మా కంపెనీలో వేరే పార్ట్నర్స్ ఉన్నప్పుడు వాళ్ళొక సర్వీస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ సర్వీస్ని నేను క్యాన్సిల్ చేసి 40 లక్షల రూపాయలు అందరికీ రిఫండ్ ఇచ్చా. 40 లక్షల రూపాయలు నానా మొడ్డలు గుడిసి ఎల్టో పిల్లలు నగలు అన్నీ తాకట్లు పెట్టి అన్నీ చేసి అమ్మిదే, ఇంక తాకట్లు ఆడలే వచ్చు, అన్నీ అమ్మేసి నానా తిప్పలు పడి అన్నీ కట్టా. 40 లక్షల రూపాయలు ఒక్కడికి కూడా నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ రోజు నేను ఆ 40 లక్షలు ఆ జనాలకి ఇవ్వకపోయి ఉన్నట్లయితే ఈ రోజు నా మీద ఎన్ని వీడియోలు వచ్చాయి తెలుసా, సాయికృష్ణ నాకు ఎంత ఎగ్గొట్టాడు, లేకపోతే నాకు ఆ సర్వీస్కి చేయలేదని చెప్పేసి. నేను అలాంటి వాడిని అయితే అలాంటి వీడియోలు వస్తాయి. ఓకే సో అది పక్కన పెట్టేద్దాం కాసేపు. మీరంటే నాకు చాలా అభిమానం, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, చాలామందికి హెల్ప్ చేస్తారని కూడా నాకు తెలుసు. మరి చాలామందికి హెల్ప్ చేస్తున్నాడని నీకు తెలుసు, నీకే దాదాపు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఖర్చు పెట్టుంటాడని కూడా నీకు తెలుసు. అలాంటప్పుడు
ఇట్లాంటి నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు నా దగ్గర? ఎంతోమంది క్రియేటర్స్‌లో ఫైర్ చూస్తా. ఫైర్ చూసే వాడికి నేను హెల్ప్ చేస్తా. ఎంతమందికి చేస్తుంటాడో ఆ మనిషి అందుకే అట్ట అయిపోయాడేమో అని ఒక్క మాట లేదు. ఓ పక్క మంచోడు హెల్ప్ చేస్తాడు. మళ్ళీ లెక్కలేయి. మళ్ళీ అడుగుతార్రా ఏరా? సరే అది కూడా మనం కాసేపు పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి మా ఆఫీస్ స్టాఫ్ని మేము ఏదో చీప్గా చూడం. ఒక చోట పడేసి ఒక రూమ్లో ఒక్కొక్కరు ఒక బియ్యం కట్టో ఒక 4 కూరగాయలు పడేసి వండుకొని తినండి, పని చేయండి, ఆడే అరగండి, ఆడే తినండి, ఆడే పడుకోండి మేము అనం. ఓకే, మా దగ్గర స్టాఫ్కి మేము సపరేట్గా ఒక హౌస్ ఇచ్చాం. పైన కింద, పైన కొంతమంది ఉండొచ్చు అండ్ కింద కొంతమంది ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరు ఏదో కింద చాప వేసో దుప్పటి ఏదో కాదు, ప్రతి ఒక్కరికి ఒక బెడ్, దాని మీద ఒక పరుపు అన్నీ పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి వైఫైలు, వాషింగ్ మిషన్లు ఇట్లాంటివన్నీ సౌకర్యాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఆఫీస్ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళడానికి, రూమ్ నుంచి ఆఫీస్కి రావడానికి కూడా అందరికీ వెహికల్స్తో సహా మేము ప్రొవైడ్ చేసి సౌకర్యవంతంగా మా ఎంప్లాయీస్ పనిచేయాలి. ఇది డిజైనింగ్, ఇది క్రియేటివ్ వర్క్స్. సో వాళ్ళ మీద ప్రెషర్ పడకూడదు, వాళ్ళు ఫ్రీగా ఉండాలి. ఆఫీస్ కూడా అందుకే ఆ క్రియేటివ్ స్పేస్ లాగానే నేను డిజైన్ చేయటం అయితే జరిగింది. సో నా కళలు అన్నీ కూలిపోయినాయి, అది వేరే విషయం, అది తీసేయండి, నాకు అదేం ప్రాబ్లం కాదు. సో నేను కనీసం నేనన్నా బతికుండాలి కదా. కనీసం సరే నేను నష్టపోయాను, కష్టాలు పడ్డాను, సరే తెలుసుకున్నాను. కనీసం నా భార్య బిడ్డలకి కానీ, నా ఫ్యామిలీకి కానీ, నా వాళ్ళకి కానీ నేను కావాలంటే ఇవన్నా నేను క్లియర్ అయితే చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. అది తప్పు అయితే కాదు. సో నాకు స్టూడియో కూడా మిగిలే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే నేను ఇంకొక యూట్యూబర్ దగ్గరికి సహాయం అడగటానికి వెళ్ళాను. అది వేరే సబ్జెక్టు, దాని గురించి నేను బాధపడ్డాను, దాని మీద వీడియో పెట్టాను. సరే అది అయిపోయింది. ఆయనకి సారీ చెప్పాను చాలా రకాలుగా. ఆయనకి నేను సారీ చెప్పాను, ఆయన ఓకే సరే అయిపోయింది, మా మధ్య డిస్కషన్ ఓవర్. ఓకే, ఇక ప్రసాద్ విషయానికైతే వద్దాము. సో ప్రసాద్ గారి విషయంలో నేను ఏదైతే చేశానో ఆ వీడియో అది 100% తప్పే. నా సమస్యని అండ్ ఆయన చేసినటువంటి ఆయన సమస్యని సో రెండింటిని కలిపి నేను చేయడం వల్ల అది ఇంపాక్ట్ అనేది పెద్దదైంది. సో దానివల్ల నెగిటివిటీ అనేది వచ్చింది. సో ఆయన కూడా బాధపడ్డారు. కొన్ని కామెంట్స్ ఈ నా కొడుకులు కామెంట్స్ పెట్టే నా కొడుకులు అందరూ ఒకటే. ఈ నా కొడుకులు ఏంటంటే వాడి ఫ్యాను కాదు, వీడి ఫ్యాను కాదు. ఈ నా కొడుకు ఏం చేస్తాడంటే వాడి దగ్గరికి వెళ్ళి నీ అమ్మందంగా అంటాడు, వీడి దగ్గరికి వెళ్ళి నీ అమ్మందంగా అంటాడు, అంతే. అప్పుడు ఈ నా కొడుకు కొట్టుకోవాలి, ఇది వీడికి కావాలా, మీరు కొట్టుకొని సావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేసి సావండి, ఇది ఇలా కావాల్సింది. అట్లాగా కామెంట్లు పెడతాం, ఆయన రియాక్ట్ అవటం, దాని గురించి మళ్ళీ నెగిటివిటీ నాకు రావటం, మళ్ళీ నా దగ్గరికి వచ్చి నీ అమ్మందంగా నీ ఎక్క అందంగా అని చెప్పి నా దగ్గర కామెంట్లు పెట్టడం. సరే అది కూడా పక్కన పెడదాం. సరే ఇక ప్రసాద్ విషయంలో నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలి. సో ప్రసాద్ చాలా ఉన్నాయి, ప్రసాద్ టాపిక్స్లో అన్నీ కవర్ చేస్తాను. సో ఇప్పుడు ప్రసాద్ ఫస్ట్ చాలా మంచోడు, మంచి వ్యక్తి, ఏదైనా సరే ముందుకొచ్చే వ్యక్తి, ఒక సహాయం వల్ల ఏదైనా ముందుకొచ్చే వ్యక్తి. సో అటువంటి వ్యక్తి సో నాతో కూడా కొన్ని చారిటీ వర్క్స్ అట్లాంటివి కూడా చేయించారు. అంటే నాకు మనీ పంపించి, అలాగే వాషింగ్ మిషన్, ఇంకా ఇక్కడ ఇన్వర్టర్, స్టవ్ ఇట్లాంటి వీళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రసాద్ గారు స్పాన్సర్ చేశారు. సో ప్రసాద్ గారు రాలేరు కాబట్టి సో వాటితో చేయించమన్నారు. నేను కూడా ప్రసాద్ గారికి అద్భుతంగా ఆయన పంపించిన 50,000 అయితే మేము ₹1,00,000 లుక్ వచ్చే విధంగా అవుట్పుట్తో మంచిగా చేసి ఆయనకి సంతోషపెట్టాం. అనాథ పిల్లలకి కావాల్సినటువంటి వాళ్ళ అవసరాలు ఏవైతే ఉంటాయో అవి మేము తీర్చామంటాం. ప్రసాద్ గారికి ఈ పిల్లలందరూ ఏదో చెప్తారంట, వినండి. ప్రసాద్ గారు ముఖ్యంగా మీరు వినాలి. థ్యాంక్ యూ ప్రసాద్ అన్న అని చెప్తున్నారు అందరూ. వీళ్ళు ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ ఇలా స్పాన్సర్ చేసినందుకు. అంతకుముందు గేమ్ స్ట్రీమ్ చేశాం కదా, ఆ స్ట్రీమ్ తాలూకా వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అట్లాంటివి గిఫ్ట్ అయితే ఇవ్వమన్నారు. మేము తీసుకెళ్ళి ఇచ్చాం. దానికి సంబంధించి అద్భుతమైన వీడియో చేసాం. ప్రసాద్ గారు చూపించాం, ఆయన కూడా దాని మీద వీడియో పెట్టారు. సో టెక్నిక్స్లోనూ దాంట్లోనూ కవర్ చేసి చెప్పారు. సో సాయికృష్ణ ఇట్లా చేయించాడు, ఓకే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అది అయిపోయింది. ఓకే, అట్లా మంచోడు, చాలా 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 మంచోడు. ఓకే, సో చాలా సందర్భాలు చాలామందికి హెల్ప్ చేశాడు. అతనికి సంబంధించి అతని ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటారు, పాపం అతను చేరుకోలేరు కదా, ఎవరో ఎట్లా కొట్టా నన్ను చేరుకున్నారు అనుకో, నా దగ్గరకు వచ్చి అన్న అనేది పరిస్థితి, నేను ప్రసాద్ అన్న ఫ్యాన్, ఎవడన్నా నా దగ్గర ఇప్పుడు నీ దగ్గరికి ఎవడు వచ్చి నేను వేరే వాడి ఫ్యాన్ అంటే నీకు అట్టుంటుంది, నాకు అట్టుండదు. ఓకేనా, నాకు అట్టుండదు, ఎప్పుడూ ఉండదు నాకు అలాగే. నాకు ఫ్యాన్స్ లేరని నమ్ముతాను, అందరూ ఉంటారు, నాకు ఫ్యాన్స్ ఉంటారు, నాకు స్టూడెంట్స్ ఉంటారు అనుకుంటున్నాను. ఓకేనా సార్, నా దగ్గరికి వచ్చి అన్న నా పరిస్థితి ఇది అన్న, ఒక్కసారి ప్రసాదనం చూడాలన్నా. ఓకే, ఎట్లా ఒకటే మేనేజ్ చేసి మాట్లాడు. ఓకే, అట్లా ఎంతోమంది కల్పించిన సందర్భాలు ఉన్నాయి. ఒక 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 వ్యక్తికి కాళ్ళు పనిచేయకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటే అతను కూడా నేను ప్రసాద్ బ్రో మీ ఫ్యాన్ అంటే అతను, సో మీరు ఏదైనా చేయగలిగితే చేయండి అని చెప్పేసి తనకి అప్పచెప్పడం అయితే జరిగింది. సో తనకి అప్పచెప్పిన తర్వాత తను కూడా టేక్ కేర్ చేశాడు. సో చూసుకుంటాడు, అట్లాంటి వ్యక్తి మంచివాడే.
కాదని నేను అనట్లేదు. సో ఇక్కడ మీరు ఇంకొక విషయం అయితే తెలుసుకోవాలి. సో నథింగ్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఒకటి జరిగింది ప్రసాద్ విషయంలో. దాంట్లో నా పాత్ర ఎంత ఉందనేది కూడా నేను మీకు చెప్తాను. సో నా పాత్రలన్నీ చాలా వరకు తెర వెనకాల ఉంటాయి, మీకు తెలియవు కదా, తెలియవు కాబట్టి చెప్తున్నా, ఓకేనా. సో నథింగ్ అనే ఫోను మీ అందరికీ తెలుసు ఈరోజు మార్కెట్లో అవైలబుల్గా ఉంది, చక్కగా అందరూ కొనుక్కుంటున్నారు. సరే, ఆ నథింగ్ అనేటువంటి ఫోను మొదట్లో మార్కెట్లోకి లాంచ్ అయినప్పుడు ఇండియాలో ఉన్న టాప్ యూట్యూబర్స్కే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరికీ పంపిస్తారు, రివ్యూ యూనిట్లు అనేది పంపిస్తారు, ఓకే బాగుంది. కానీ మన ఇండియాలో కొంత నార్త్ వాళ్ళకి పంపించారు, సౌత్ వాళ్ళకి పంపించలేదు. ముఖ్యంగా తెలుగులో చాలా పెద్ద క్రియేటర్ అయినటువంటి ప్రసాద్ బ్రో లాంటివి క్రియేటర్స్కి పంపపోయేసరికి ఆయనకి ఇగో హట్ అయింది. నాకు పంపరా అని ఆయనకి ఇగో హట్ అయింది. సో దానికోసం ఆ బాక్స్ ఓపెన్ చేసి ఇందులో ఏం లేదన్నట్టుగా ఏదో కామెడీగా ఒక వీడియో, ప్యారడీ వీడియో చేశాడు. సో ప్యారడీ వీడియో చేసిన తర్వాత అది చాలా వైరల్ అయింది. ఆ కంపెనీ డ్యామేజ్ చేసే పరిస్థితుల్లో ఆ కంపెనీ CEO వాళ్ళు కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి వచ్చింది. సో చాలా పెద్ద ట్రెండ్ అయింది ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ, పెంట అయింది. సో ఇటువంటి ఒక వీడియో పెట్టిన తర్వాత ప్రసాద్ నాకు కాల్ చేసి ఇది పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అటు పడితే అటు పోతుంది, నాకు టెన్షన్ ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు అది ఇది అంటే. సో నేను చెప్పాను, ఏంది బ్రో అసలు సబ్జెక్ట్ అంటే, ఇట్లా పెట్టాను వీడియో అని చెప్పారు. ఎందుకు పెట్టారు బ్రో మరి, మన తెలుగులో మనకి ఇవ్వలేదు మరి, అదేంది మన తెలుగును గుర్తించరా, మన తెలుగు యూట్యూబర్స్ కాదా అన్నాడు. ఓకే అలాగే మంచిదే బ్రో. సో మీరు కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఓకే, అది కాంట్రవర్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆ రోజు ఆలోచించలే. కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, మన తెలుగు కమ్యూనిటీకి రివ్యూ ఇట్లా వస్తాయి, అయితే ఈయన చేయడం మంచిదేగా, ఇట్లాంటి కదా కదిలియాలా, ఇట్లాంటి కదిలిస్తేనే పెంట అయింది కాబట్టి అప్పుడే వాళ్ళు మనల్ని దేపుతారు. ఓకే మంచిదే, ఇది మన టెక్ కమ్యూనిటీకి మంచి చేసే విషయం, ఎట్లాగైనా కాంట్రవర్సీ అయినా బొక్క అయినా మనకు మంచి చేసే విషయం కాబట్టి ఓకే బ్రో, ఓకే మీరేం బాధపడమండి, ఏం కాదు, మనం చూసుకున్నాలే, తెల్లారేసరికి ఏముండదు అని చెప్పాను. నేను అప్పుడే నాకు వాసు ఏదో కాల్ చేస్తాను, మేము లైన్లో ఉన్నప్పుడే. సో వాసు టెక్ బ్లాగ్స్ వాసుని కాల్లో తీసుకుంటే, ఏది మాస్టర్ ప్రసాద్ ఇట్లా వీడియో పెట్టాడు అని చెప్పేసి అడిగితే, సో లైన్లోనే ఉన్నాడు, మాట్లాడు ఏంటంటే మా ప్రసాద్ బ్రో అప్పుడు చెప్పాడు, సో ఇది పరిస్థితి అని. సో అప్పుడు నేను వాసుకి చెప్పాను, బ్రో మీరు వీడియో చేయండి ప్రసాద్కి సపోర్ట్గా, మీరు వీడియో చెయ్యండి, అప్పుడు జనాలు కూడా కొంచెం డైవర్ట్ అవుతారు. సో ఆటోమేటిక్గా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు ప్రసాద్కి. సో అంటే జనాలు అర్థం చేసుకోవడం వేరు, ఒక టెక్ యూట్యూబర్ అర్థం చేసుకోవడం వేరు కదా. ఒక టెక్ యూట్యూబర్ని ఒక జనాలు ఏమనుకుంటాడు, నాకు రివ్యూ యూనిట్ రాలేదు కాబట్టి నేను గొడవ చేస్తున్నాడు అనుకుంటారు. కానీ మా టెక్ యూట్యూబర్స్ అది మనవాడు మన కోసం పోరాడుతున్నాడు అనుకుంటున్నాను. ఓకే సార్, అదే పాయింట్ ఆఫ్ లో వాస్తుతో నేను ఒక వీడియో అయితే చేయించా. మాస్టర్ రిస్క్ ఇవన్నీ ఎందుకులే ఆయన లేదు మాస్టర్, ఏం కాదు మన ప్రసాద్, మీకేం భయం, చేయండి నేను చూసుకుంటా కానీ నన్ను. సరే మనోడు వీడియో అయితే పెట్టాడు. సో అప్పుడు మనోడికి సపోర్ట్ అయితే వచ్చింది. సో ఆ సపోర్ట్ ఇంకా పెరిగి ప్రసాద్కి ఇంకా హెల్ప్ అయితే చేసింది. అప్పుడు అదే టైంలో చాలామంది నెగిటివ్గా కూడా వీడియోలు పెడుతున్నారు ప్రసాద్కి. సో నెగిటివ్గా వీడియోలు పెడుతుంటే మళ్ళీ నాకు చూపించి సాయి ఇట్లా వీళ్ళు వీడియో పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు అని చెప్పేసి నాకు చెప్పడం అయితే జరిగింది. సో నేను వెంటనే ఆ పర్టికులర్ క్రియేటర్స్ ఎవరో కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసే, తమ్ముడు తీసేయండి అమ్మా, మన కమ్యూనిటీకి అది మంచిది కాదు, మనం చేసేదా మన కోసం, మన తెలుగు యూట్యూబర్స్ కోసం రా, మళ్ళీ మీరు ఇట్ట గబ్బు చేస్తే అట్ట చండాలంగా బాగోదు, తీసేయండి రబ్బాయి అన్న. సో సరే అన్న, నా మాట గౌరవం తీసేశారు, చాలా వరకు తీసేశారు. సో ఈ కాంట్రవర్సీని డైరెక్ట్గా మేము ఎక్కడికి చేరాలో అక్కడ చేర్చాము. ఇదే టైంలో నాని ప్రభాకర్ అని మరొక క్రియేటర్ ఉన్నాడు మా టెక్ కమ్యూనిటీలో. సో ఆ క్రియేటర్ ఏం చేశాడంటే, సో ఈ ఇష్యూని మన యొక్క కమ్యూనిటీ విషయం లాగా చూడకుండా, పరిగణించకుండా, సో ఇది ఒక రకమైనటువంటి బ్లాక్మెయిలే కదా, ఇది బ్లాక్మెయిల్ కదా, ఆ కంపెనీని నువ్వు అడుగుతున్నావు, నీకెందుకు ఇవ్వాలి ఆ కంపెనీ, నీకెందుకు ఇవ్వాలి, నీకు వచ్చే రోజు నీకు వచ్చిద్ది, ఇప్పుడు నీకు అన్ని ఫోన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు అన్ని కంపెనీలు వస్తున్నాయి కదా, ఐఫోన్తో సహా అన్నీ వస్తున్నాయి కదా, అసలు అది రాలేదంటే నువ్వు అది వాళ్ళ ఎంక్వైరీయో, వాళ్ళ మార్కెటింగో, వాళ్ళ పిఆర్ఓ వీక్గా ఉంది తెలుసుకుంటారు కొన్ని రోజులకి. సో ఐడెంటిఫై చేస్తారు, పంపిస్తారు, ఏముంది అందులో అని చెప్పి మనోడు ఒక కౌంటర్ అయితే వేసాడు అనమాట. అటు దానికోసం మనం బజార్ను పడాలి, ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ కోసం బజార్కి ఎక్కాలా, ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ కోసం యూట్యూబ్లో ఉన్న ఫ్యాన్స్ అందరినీ వాడాలా, ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ కోసం ట్విట్టర్లో ఉన్న ఫాలోయింగ్ మొత్తాన్ని వాడాలా, ఎందుకంత కర్మ, వాడే వారమో 10 రోజులు పోతే పంపిస్తాడు, దానికి ఎందుకు చించుకోవటం అని చెప్పి ఒక వీడియో అయితే ఈ వర్షన్లో పెట్టడం అయితే జరిగింది. సో ఆ వీడియో చూసి మళ్ళీ చాలామంది మళ్ళీ ప్రసాద్కి ఇట్లా ఫోన్ చేసి తిట్టడం కానివ్వండి, సో కామెంట్లు పెట్టడం, ఇట్లా రకరకాలు జరిగినాయి. సో తర్వాత ప్రసాద్ కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి. మళ్ళీ నేను నాని ప్రభాకర్ లాంటితో మాట్లాడటం అంత ఈజీ అయితే కాదు. సో మాట్లాడి అయినా కానీ
బ్రో దండం పెడతా బ్రో తీసేయండి బ్రో. ఏదో ఒకసారి తీసేయండి బ్రో. మనం ఫ్యామిలీ వాళ్ళు బాధపడుతున్నారంట. వాళ్ళ మిసెస్ బాధపడుతున్నారంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు. మనకెందుకు బ్రో మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎందుకు బ్రో తీసేయండి. మళ్ళా మనం వేరే విషయంలో కొట్టుకుందాం ఇది వద్దులే మరి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడేదాకా తెచ్చుకోకూడదు మనం అని చెప్పేసి చెప్పాను. సరే అయితే తీసేస్తున్నాలే అని చెప్పి తీసేసేసాడు. సో ఆ ఇష్యూ అట్లా సర్దుమరిగిందనమాట. సో ఇది నథింగ్ కాంట్రవర్సీగా జరిగినటువంటి విషయం. అండ్ నెక్స్ట్ చాలామంది అడిగేది ఏంటంటే ప్రసాద్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నావు నువ్వు అని చెప్పేసి అడిగారు. ప్రసాద్ గారు నీకు అప్పిచ్చారని చెప్పేసి అడిగారు. ప్రసాద్ గారు నాకు 100% అప్పిచ్చారు. నేను అవసరంలో ఉన్నప్పుడు నాకు ఖచ్చితంగా సహాయం చేసిన వ్యక్తి అని నేను చెప్పాను. సో ఖచ్చితంగా నాకు సహాయం చేశారు. దానికి నేను తిరిగి ఇచ్చేయాలనే ఒక మూడ్లో అయితే అప్పుడు లేను. నేనే ఒకటే అనుకున్నాను, నా స్టూడియోకి పిలిపించి నా స్టూడియో వస్తాడు కదా, ఓపెనింగ్ పిలిస్తే వస్తాడు, నా కోసం వస్తాడు. సరే వచ్చినప్పుడు అప్పుడు సర్ప్రైజ్గా తనకి ఒక చైన్ ఇద్దాము. సో దానికి ఒక లాకెట్ అయితే తయారు చేద్దాం. చైన్ ఏమో ఆయన మనీతో, లాకెట్ ఏమో నా మనీతో. సో అది ఒక డాలర్ టైప్లో అట్లా ఒక డిజైన్ కూడా అనుకున్నాం. సో అట్లా ఒక డాలర్ అదంతా వేసి మనోడు చేసి మన స్టాఫ్ అందరం ముందు చాలా చక్కగా చేద్దాం, వీడియో కూడా పెట్టుకోవచ్చు బాగుంటుందా అని అనుకున్నాను నేను. 2 లక్షలు లేక ప్రసాద్ ఏమి ఇబ్బంది పడతాడని చెప్పి నేను అనుకోలేదు. సో ఇచ్చే టైంకి ఇద్దాము. సో డబ్బులు ఇచ్చిన తీసుకునే వ్యక్తి కాదు అని చెప్పి నేను నమ్మాను. కానీ తను అదే విషయాన్ని తన మీదకి వచ్చినప్పుడు వీడియోలో చూపించి హైలైట్ చేశాడు. సో దాన్ని మీరందరూ ఇది చేశారు. ఓకే, నో ప్రాబ్లం. సో నేనైతే ఏం బాధపడలేదు. తీసుకున్న మాట అయితే వాస్తవం. సో తప్పు నాదే కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం తప్పు నాదే ఉంది కాబట్టి నేనే తప్పుని తీసుకుంటున్నాను. నన్ను క్షమించండి దయచేసి అందరూ ఆ విషయంలో. అండ్ నెక్స్ట్ ఏదో నా కర్మగాలి దరిద్రం అట్లా చేశాను. ఈ విధంగా ఎన్నో రకాలుగా క్రియేటర్స్కి హెల్ప్ అనేది నేను చేస్తూ ఉంటాను. బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియదు, అది మీకు కనపడదు. ఈ టాప్ యూట్యూబర్స్ కానివ్వండి, ఈ ప్రతి క్రియేటర్కి అది తెలుసు. వాళ్ళకి సమస్య వస్తే ఫోన్ చేసేది నాకే. సో ఫోన్ చేస్తారు, అడుగుతారు, గంటలు నాతో మాట్లాడతారు. సో ఇదే విధంగా చాలామంది క్రియేటర్స్ అయితే నాతో టచ్లో ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే నేను సాల్వ్ చేసి పెడతా ఉంటాను. కాపీరైట్ స్ట్రైక్స్ రావచ్చు, పర్టికులర్ ఛానల్ చచ్చిపోయే మూమెంట్లో రేపు డిలీట్ అయిపోయిందన్న మూమెంట్లో వెనక్కి తీసుకొచ్చిన ఛానల్స్ ఎంతోమంది క్రియేటర్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఇప్పుడు చాలా చక్కగా అందరూ ఉంటున్నారు. సో నేను వాళ్ళని ఎవరి పేర్లు నేను ఎత్తలేదు. సో ఇక్కడ ఇంకో విషయం అయితే కూడా చెప్పాలి. సో వైష్ణవి అని చెప్పేసి ఒక చిన్న పాప 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంత ఉంటే కూడా ఐడియా లేదు. ఆ పాపకి ఒక ట్యూమర్ వచ్చిందనమాట. సో ఫేస్కి అప్పట్లోనే 7-8 ఏళ్ల క్రితమే యూట్యూబ్లో. మీరు అప్పుడు చాలామందికి మీకు తెలిసి కూడా ఉండదు చాలామందికి. ఇప్పుడు వచ్చారు కదా అందరూ, నిబ్బీలు పిల్ల బ్యాచ్. ఓకే సరే, ఇక కామెంట్స్ పెట్టేది అందరూ మీరే. పెద్దవాళ్ళు అయిపోయినాడు, ఉద్యోగం వచ్చినాడు, నాన్ను చూసినాడు అయితే ఇంజనీర్ అయిపోయి వాడు ఉద్యోగం కూడా చేస్తా ఫారెన్లో ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్నప్పటి నుంచి నీ వీడియోలు చూస్తున్నా అన్నవాళ్ళు నా దగ్గర చాలా మంది ఉంటారు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచే వీడియోలు చేస్తున్నా కాబట్టి. సరే అది పక్కన పెడదాం. ఆ పాపకి మన ఛానల్ తరఫున అట్లా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అసలు ఎవరో కూడా నాకు తెలియదు. సో వాట్సాప్ ద్వారా నేను కాంటాక్ట్ అయితే ఇట్లా ఇది పరిస్థితి అంటే నాకు చెల్లించిపోయే మనసు. వెంటనే ఆ పాప గురించి నేను అప్పుడు వీడియో చేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఈ పాపకు విలేజ్ సహాయం చేయండి అని చెప్పాను. సో అంతే, ఒక వీడియో చేసి పెట్టాను. సో నాకు ఇంకంతే, నాకు ఇట్లాంటి చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత సాయంత్రానికి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఏంటంటే పరిస్థితి అంటే, సో నాకు కావాల్సిన అమౌంట్ కలెక్ట్ అయిందండి, పాపకు ఆపరేషన్ స్టార్ట్ అయింది, చేస్తున్నారు. సో అని చెప్పి తర్వాత చేసి అదంతా మరి దానికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా వాళ్ళ ఫాదర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మాట్లాడిన వీడియోస్ అవన్నీ కూడా మనకి పంపారు. అవన్నీ కూడా పెట్టాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇట్లాంటివి మేము సోషల్ సర్వీసులు చేస్తూనే ఉంటాము, చారిటీలు చేస్తూనే ఉంటాము. ఆ పాప తండ్రి ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలకి ఆ పాప బర్త్డే అప్పుడు నాకు ఫోన్ చేసి, సార్ ఈరోజు పాప బర్త్డే, మీరు పెట్టిన ప్రాణం సార్ అంటాడు. సో అక్కడ ఇంకా దానికి ప్రైస్లెస్ మూమెంట్స్ అనమాట. అట్లాంటివన్నీ మాకు చాలానే ఉంటాయి, మీకు చెప్పుకోలేము అంతే మేము. సో అలాంటివి పక్కన పెడితే నాకేమొస్తుంది, నాకేం రాదు. ఆ రోజుల్లో నేనే కోర్సులు కూడా అమ్ముకోలే. ఓకే, నేను రోడ్డు మీద పడ్డాక మట్టగుడిచిపోయాక అప్పుడు ఇట్లాంటి పెద్ద మనుషులే సలహా అయితే పెట్టా, అంతేగాని నేనేమి ఆ రోజుల్లోనే వ్యాపారం అయితే చేయలేదన్నమాట. సాయికృష్ణ నంబర్ అప్పుడు పబ్లిక్గా ఉండేది, ఫ్రీగా ఉండేది. అందరూ ఫోన్ చేసి నాకు ఎంతమంది చేస్తారు, బొచ్చ 100 మంది చేస్తారు రోజుకి, అంతేగా అని చెప్పేసి నేను పబ్లిక్లో పెట్టేవాడిని ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు వేల మంది అయ్యారు, మనం తట్టుకోలేము అనమాట. సరే అది కూడా మనం పక్కన పెడితే, సో ఇంకా నేను గివ్ అవేస్ అయితే కూడా స్టార్ట్ చేశాను. సో ఇంకా నేను ఎంతోమందికి క్రియేటర్స్కి గివ్ అవేస్ కూడా ఇచ్చాను. వందల మైకులు ఇచ్చాను, ట్రైబోర్డ్లు ఇచ్చాను, ఎన్నో వాళ్ళకి అవసరమయ్యేటువంటివి నేను అవి నా సొంత ఖర్చుతో కావచ్చు, కొంతమంది స్పాన్సర్ చేసినవి కావచ్చు, ఏదైనా కానీ పెట్టి వాళ్ళకి గివ్ అవేలతో సహా
వాళ్ళకి ఇచ్చాను. సో, వాళ్ళకి ఇవ్వటానికి నలుగురి దగ్గరికి పోయి సహాయం చేయండి అని చెప్పేసి కూడా అడుక్కునే సందర్భాలున్నాయి. అంటే వాళ్ళ ఛానల్ పేరు అందులో చెప్పడం అయితే జరిగింది. స్పాన్సర్ చేశారని చెప్పేసి. సో, అట్లాంటి సందర్భాల్లో కూడా నేను క్రియేటర్స్‌కి హెల్ప్ చేయడానికి అంటే నా దగ్గర లేపోయినా తెచ్చిపెట్టే బుద్ధితో నేను పని చేయడం అయితే జరిగింది. సో, ఇక నెక్స్ట్ వచ్చేసరికి నాకు గూడా ఇద్దరు ఆడపిల్లలున్నారండి. వాళ్ళకి కూడా నేను సంపాదించి ఏదో కూడబెట్టింది ఏం లేదు. ఇప్పుడు సొంత ఇల్లు లేదు. పిల్లలకి నేను చేసేదల్లా ఒకటే పోస్ట్ ఆఫీస్‌లో సుకన్య సమృద్ధి యోజన అనే పథకం కింద ఇద్దరికీ వాళ్ళకి నెలకింత అని చెప్పేసి కడతన్నాను. అది కూడా కొంతకాలంగా ఈ సమస్యల వల్ల నేను కట్టలేకపోతున్నా. అంత అంత అలాంటి పరిస్థితుల్లో నేనున్నా అని మీకు చెప్పాను. ఇలాంటి పరిస్థితి నాకెందుకొచ్చిందంటే ఇట్లాంటి నా తమ్ముళ్ళు ఇందాక చూపించాను కదా! సో, అట్లాంటి నా తమ్ముళ్ళు చాలామంది అంటే ఇప్పుడు ఒక తమ్ముడిని మీకు చూపిచ్చా. అందరిని నేను మీకు చూపించలేనుగా. ఒక తమ్ముడు శృతి మించాడు కాబట్టి, ఒక తమ్ముడిని మీకు చూపించాల్సొచ్చింది. సో, అలాగే అందరిని నేను చూపించలేను. సో, నేను అట్లాంటోడినైతే కాదు. ఎవరి మీదని నేను బురద జల్లాలని అనుకోను. కానీ ఇది నేను చచ్చిపోదాం అనుకున్న స్టేజ్‌కి తీసుకెళ్ళిపోయినటువంటి వీడియో కాబట్టి, ఆ తమ్ముడికి ఆ క్రెడిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే మీరు. మీరెళ్లి ఆ క్రెడిట్ ఇవ్వండి. చాలా మంచి పని చేసావు అబ్బాయి అని చెప్పేసి ఒక మాట చెప్పండి. ఇక ఇలా చాలామందికి చాలా రకాల సహాయాలు, సహకారాలు అందిస్తూనే ఉంటాము. అవన్నీ మీకు కనపడవు. మీకు కనిపించేదల్లా బాగా ఫోర్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి పాపులర్ క్రియేటర్. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి కంటెంట్ క్రియేటర్ మీకు కనపడ్డు. సో, ఈ కంటెంట్ క్రియేటర్స్‌ని క్రియేట్ చేసే క్రియేటర్ మీకు కనపడ్డు. సో, అది వేరే విషయం. ఓకే. అది నేను చేసుకున్నటువంటిదే. నాకు పాపులారిటీ కావాలని నేను కోరుకునేవాడినైతే 10 సంవత్సరాల నుంచి ఒకే సబ్జెక్ట్‌లో వ్యూస్ తక్కువొచ్చినా పర్వాలేదు అనుకునే సబ్జెక్ట్‌లో ఎందుకు వీడియోలు చేస్తా నేను? ఎందుకు చేస్తా? నాకవసరంలా. నాకు ఆ బొక్కలో పాపులారిటీ నాకవసరం లేదు. నాకు కావాల్సింది ఓ నలుగురు సార్ గౌరవంగా సార్ అది అంటే చాలు. నేను సేల్స్‌మెన్‌లాగా ఇది డబ్బా ఓపెన్ చేసి 5,00,000 తీసుకున్నాను. ఓకే. అయిపోయింది. అంటే అది ఫ్లోలో ఎందుకు 5,00,000 అని అంటే డబ్బా ఓపెన్ చేస్తే ఫోన్ డబ్బా ఓపెన్ చేసి డబ్బా కొట్టినందుకు ఆ ఫోన్ గురించి 5,00,000 ఇస్తారు. టాప్ క్రియేటర్స్‌కి టెక్‌లో. నాలాంటోడికి అయితే ఒక 50,000 ఇస్తారు. ₹1,00,000 దాకా ఇస్తారు ఒక సందర్భంలో. నాలాంటోడికి ఏది ఇయర్ ఫోన్స్ ఈ చెవిలో పెట్టుకునే ఈ నెక్ బ్యాండ్‌లు ఇట్లాంటివి ఉంటాయి కదా! అట్లాంటివి చేశా నేను. డబ్బులు లేక, పరిస్థితులు బాలేక చేసిన సందర్భాలు ఉండేయండి మరి. అలాంటప్పుడు చేశా. డబ్బులిచ్చారు. 50,000-1,00,000 దాకా తీసుకున్నా నేను గూడా. చేశాను. డబ్బా కొట్టమన్నారు. నేను కొట్టలేనన్నాను. మళ్ళీ కొట్టమన్నారు. కొట్టలేనన్నాను. అయితే నాకొద్దన్నాను. నేను చెయ్యనన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను అన్బాక్సింగ్‌లు టచ్ చేయలా. ఏ డబ్బా కొట్టలేక. లేదా ప్రొడక్ట్స్ కొనుక్కొని చేయాలంటే మన డబ్బులు పెట్టాలా? మళ్ళీ అది అమ్ముకోవడం కష్టం. ఈ దరిద్రం అంతా ఎందుకురా బాబు! అని చెప్పి నేను ఆ రోజు నుంచి అన్బాక్సింగ్స్ అట్లాంటి డబ్బులు తీసుకొని డబ్బాలు ఓపెన్ చేసే పనులు నేను చేయట్లేదు. సో, డబ్బాకి డబ్బులు అనేదానికి ఎవరి స్థాయికి వాళ్ళకి డబ్బులిస్తారు. సో, అది స్థాయికి తగ్గట్టు ఓకే. వాళ్ళకి మేకింగ్ కాస్ట్ కూడా ఉంటది. నేను అన్నట్టు కోపం తెచ్చుకోమాకండి మళ్ళీ. సో, మీరు మళ్ళీ గోల చేయమాకండి. ఒక్కొక్క స్థాయికి ఇప్పుడు నాకు 50,000 నాకు ఇద్దరు టీమ్ ఉంటారు. వాళ్ళకి కూడా మరి పని జీతం ఇయ్యాలి కాబట్టి నా స్థాయికి తగ్గట్టు ఒక 50,000 ఇస్తారు. లేపోతే మనోడి స్థాయికి 10 మంది ఉంటారు కాబట్టి ఇంకో 5,00,000 ఇస్తారు. లేదా ఇంకో పెద్ద యూట్యూబర్ 10,00,000 ఇంకో పెద్ద 50,00,000 తీసుకునేవాడు కూడా ఉంటాడు. 2,00,000 తీసుకునే మన తెలుగు క్రియేటర్స్ 1,50,000 తీసుకునేవాళ్ళు మనకు తెలుగు క్రియేటర్స్ కూడా ఉన్నారు. 50,000 తీసుకునే పాపం సీనియర్ క్రియేటర్స్ తెలుగులో పాపం ఉన్నారు. 50,000 తీసుకునేది అంత సీనియర్స్ అయ్యుండి కూడా ఈ రోజుకి 50,000 రేట్‌లోనే ఉన్న సీనియర్స్ క్రియేటర్స్ కూడా ఉన్నారు. అందరి రేట్లు తెలుసు నాకు. ఇది ఒక ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అనుకోండి. సో, మీరు వీడియోస్ చేసుకోవడానికి టైటిల్స్ ఇట్లాంటివి కావాలి కదా మరి. ఎట్ట చేస్తారు మరి లేపోతే? అందుకే చెప్పామంచి 5,00,000 డబ్బా ఓపెన్ చేస్తే 5,00,000 ఏదో టైటిలు ఇది ఇట్లా సరదాగా పెట్టుకొని 4, 5 పెట్టుకొని వీడియోలు మీకు అదే కదా కావాల్సింది. శవాల మీద పేలాలు ఏరుకోవటం ఇయే కదా కావాలి మనకి పెట్టుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లాంటి వీడియోస్ అన్నీ నేను చూసానండి. ఇట్లాంటి వీడియోస్ అన్నీ ఏవైతే యూట్యూబ్‌లో వస్తున్నాయో, కామెంట్‌లు వస్తున్నాయో, ఏవైతే వస్తున్నాయో అవన్నీ నేను చూసాను. సో, ఇది ఎలా ఉందంటే నా పరిస్థితి అమ్మ పెట్టదు అడుగు దెంగనే వదన్నట్టు. ఇప్పుడు మనోడు నాకు క్రియేటర్ దగ్గరికెళ్తే నాకు హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఓకే. నేనొచ్చి ఏదో "ఒరేయ్ నాయన నాకన్నా మీరు చేయండి" అంటే సో, అమ్మ పెట్టలేదు అడుక్కు తిననివ్వలేదు అన్నట్టు. సో, మళ్ళీ వీడియో చేసి ఆ కామెంట్స్ ఈ గోల ఈ చిల్లర నాయుళ్ళందరూ కామెంట్లు పెట్టి వచ్చి గబ్బు చేసి సో, ఎవడు మనకి ఒక పైసా కూడా ఇవ్వకుండా చేశాడు. కానీ ప్రసాద్ నిన్న వీడియో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, "నేను అడుక్కుంటే నాకు 4,00,00,000 ఒక్క రోజులో వస్తాయి" అని చెప్పాడు. నేను అడుక్కోలేకే కదా! మరి నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి అన్నాడు. సో, నేను అడుక్కున్నాను కానీ సిగ్గు వదిలేసి నేను అడుక్కున్నా గానీ నాకైతే 3,00,000 అయితే వచ్చాయన్నమాట చిల్లర మల్లరగా. రౌండ్ ఫిగర్ కూడా కాదది.
మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఇది పరిస్థితి. నేను నా సమస్య ఇదని చెప్పి నేను వీడియో పెడితే నా సమస్య డైల్యూట్ అయిపోయింది. సో ఈడి మధ్య ఎట్టైనా గుడిసిపోని. సో ఫస్ట్ థింగ్ మాకు కావాల్సింది మాకు సారీ చెప్పడం, మా అన్నకి క్షమాపణ చెప్పడం. సో కామెంట్స్ చాలా అద్భుతమైన కామెంట్స్ ఉన్నాయండి. అవి కూడా నేను మీకు కొన్ని చెప్పాలిగా, మరి చూపించకపోతే రియాక్షన్, నా కామెంట్స్ రియాక్షన్ కూడా చూడాలి మీరు. ఓకేనా? ఇవన్నీ దరిద్ర వీడియోలు చూసి చచ్చిపోదాం అనుకున్నా నేను. ఈ దరిద్ర చెప్పాక నా తమ్ముడు చేసిన వీడియో చూసి గుక్కిడి వేసుకుందాం అనుకున్నా. 2 షీట్లు ఉపదీసి చక్కగా ఒలుసుకొని చేతులు వేసుకొని గొప్పుకుని వేసుకుందాం, మర్చిపోయా ఇంకంతే, థమ్సప్ తాగుదాం కథం అనుకున్నా. అలా నేను చేస్తుంటే ఈరోజు ప్రతి క్రియేటర్కి అది ఎంత చెడ్డ పేరు. ఇప్పుడు ఈ యొక్క కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక పెద్ద క్రియేటర్కి ఎంత చెడ్డ పేరు వచ్చేది. నీ వల్లేరా చచ్చిపోయాడు వీడు అని అంటారు. వాళ్ళ ఫ్యామిలీకి ఎంత అవమానంగా ఉంటుంది. ఇది మీరు మనోడు నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఓకే అయిపోయింది, వీడియో తీస్తాం అయిపోయింది కథ. మీరు చేసే పెంట వల్ల నేను చావాలనుకుంటే సస్తే అది మనోడి మీదకి వెళ్ళిద్దిరా. మీ అందరి మీద కామెంట్లో కూడా నిండు ప్రాణాన్ని తీశారని చెప్పి మీరు వీడియోలు పెట్టిన మిమ్మల్నే బూతులు తిడతారు జనాలు వచ్చి. మళ్ళీ మీ ఛానల్స్ మూసుకునేదాకా కొడతారు అభిమానులు. ఓకే అలాంటి ఎందుకంత కర్మ. ఒకళ్ళు చంపేస్తారా మరి. ఈ అమ్మ 10 సంవత్సరాల నుంచి ఉన్నారా నేను, నాన్నే నీ అమ్మ గుప్పి ట్యాబ్లెట్ చేతిలో పట్టుకునే స్థాయికి తీసుకెళ్లారంటే మీరు, ఒరే నీ అమ్మ నార్మల్ పరిస్థితి గుండె పగిలి సస్తాడరా అసలు. కామెంట్లు చూస్తేనే చూస్తారా మీరు. కామెంట్లు చూపిస్తా మీకు, చూపిస్తా. ఇట్లాంటి నా కొడుకులందరినీ నమ్ముకొని సహాయం కావాలని చెప్పి మరో గడప దొక్కాల్సిన పరిస్థితులు మాకు మీలాంటి నా కొడుకుల వల్లే వస్తున్నాయి. సో ఆ కామెంట్లు నేను చూపిస్తాను చూడడం. సో కామెంట్లో మొదటి కామెంటు పవన్ అనే కుర్రాడు అడుగుతున్నాడు, అన్న నీ యూట్యూబ్ మానేసి వేరే పని చూసుకో, వేరే యూట్యూబ్ వాళ్ళ మీద ఆ బురద చల్లడం నీకు ఎందుకు అన్నా అని చెప్పేసి అడిగాడు. నాకు రెగ్యులర్గా అదే పని కదా మరి. 10 సంవత్సరాల నుంచి అందరి ఛానల్స్ మీద బురద చల్లటమే నా పని. ఓకే సరే అయ్య గారు కూలీ ఎంత ఇస్తారండి అని అడిగి రిప్లై పెట్టాను. సరే మనోడు ఏదో ఇప్పిస్తానన్నాడు, పని ఏదో చూసుకుంటాలే చిన్నగా. సరే అది పక్కన పెడితే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ప్రసాద్ బ్రో కొడుకుని లాగుతావా. నేను ఎక్కడ లాగాను బ్రో. ఎమోషనల్ కోసం సీన్లు పండించుకోవడం తప్పితే నేను ఎక్కడ లాగాను బ్రో. సరే అది పక్కన పెట్టు. ఇటు చూడు, నీ పెళ్ళాన్ని పంపి 3 nights నీకు నా ఆస్తి ఇస్తా అని చెప్పేసి అడిగాడు. నేను మరి వాడిని ఏమనాలా, రారా లంచా కూడా. కానీ నేను కూడా వాడికి రిప్లై ఇచ్చాను. వచ్చాడనుకో నా పెళ్ళం నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, అన్నీ మానేసి నన్ను పెళ్లి చేసి ఏదో పిల్లల్ని చూసుకుంటుంది. ఓకే వస్తే బ్యాడ్మింటన్ ర్యాకెట్ని బారుగా దింపిద్ది గుద్దులో. వస్తారా రండి. సో ఇక నెక్స్ట్ ఇంకో కామెంట్ వీడు, అందరూ రిపోర్ట్లు దెంగండి. ఏం దెంగుతారు రిపోర్ట్లు, రా మా ఆఫీస్కి రా అందరూ ఉంగుంటా స్టాఫ్ అందరూ అని చెప్పి మగవాళ్ళ మేలే మొత్తం. సరే రా ఉంగుంటాం స్టాఫ్ ఆఫీస్లో ఉంగుండదా, లాక్ వేసేసి లోపల పెట్టి వేసుకో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈడు పేరు ఏదో ఉంది, ఎరా బెగ్గర్ కామెంట్స్ డిలీట్ చేస్తున్నావు. సో ఇది డిలీట్ చేయలేదు, బ్లాక్ అయిపోయిన కామెంట్స్ బ్రో, దానికి నేను చేయలేను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొన్ని కామెంట్స్ అడుగుతున్నాయి. సాయి కృష్ణ గారు మీరు చాలా నెమ్మదిగా ఉండే వ్యక్తి, మీరు ధైర్యంగా ఉండండి దయచేసి. కొన్నిసార్లు నిర్ణయాలు తప్పవచ్చు కానీ మనిషి ఎప్పుడు తప్పు కాదు, నేను ఇదే నమ్ముతాను. అయితే మీ విషయంలో మీ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, యూట్యూబ్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మిమ్మల్ని చూసి గ్రో అవుతున్నాం. సో మీకు కూడా గాడ్ అన్నీ ఇస్తారు. ప్లీజ్ బీ స్ట్రాంగ్ సార్. ఓకే సో ఇదనమాట. సో ఇంకో కామెంట్ అయితే తీద్దాం. సాయి ఫర్ యూ అంటే, నీ అమ్మ పూకులో నా సుల్లి, నీ పెళ్ళాన్ని వంగబెట్టి దెంగ. ఇదండి. సో మనోడికి నేను ఏమి సంస్కారం నేర్పాలి, ఈ సచ్చిరుడు మళ్ళీ సాయి అని నా పేరు పెట్టు దరిద్రుడు. ఇలాంటి నా కొడుకులకి ఏం నేర్పిస్తున్నారమ్మా ఇళ్ళల్లో. సరే ఓకే నెక్స్ట్ పొల్కేష్ అంట, వీడి పేరే పొల్కేష్ అంట. బిగ్గెస్ట్ సోషల్ బెగ్గర్ అడ్వాన్స్ రిప్ హోల్ ఫ్యామిలీ. సోషల్ బెగ్గర్ ఇది కొత్త పదం ఒకటి వీళ్ళు సృష్టించారు. సోషల్ టెక్ రా అనేది ఎడ్యుకేషన్ బెగ్గర లేదా టెక్నికల్ బెగ్గరాను. సోషల్ బెగ్గర అనస్కలా. సోషల్ నాకేం తెలియదు పెద్దగా, వీక్ మనం. సో అడ్వాన్స్ రిప్ హోల్ ఫ్యామిలీ అంటే హోల్ ఫ్యామిలీ ఇప్పుడు జరిగిన ఇష్యూకి సాయి కృష్ణ అనేవాడు చచ్చిపోవాలి వాళ్ళ ఫ్యామిలీతో సహా. అడ్వాన్స్ రిప్ అంటే ఇటు ముందే నాకు మా ఫ్యామిలీకి రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి అడ్వాన్స్ పెడుతున్నాడు. సావండి మీరు అందరని, చచ్చిపోండి, మీకు అసలు బతికే అర్హతే లేదు, మీరు తప్పు చేశారు. ఓకే ఇది ఈ నా కొడుకులు పెట్టే కామెంట్లా. నెక్స్ట్ అరే ముష్టోడా నీకు రూపాయి బిచ్చం ఇస్తా, పబ్లిసిటీ చేయి దాన్ని. చేస్తున్నాగా బ్రో, నీ పేరేంది, పేరు లేదు, యుత్సానా బొత్సానా నాకు అర్థం కావట్లేదు ఇది పేరు. పబ్లిసిటీ అయితే చేశా బ్రో, థ్యాంక్ యూ. సదాశివుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరు రూపాయి పంపించినందుకు గాను. నెక్స్ట్ వచ్చేసరికి చిల్లర్ లంజా కొడక అన్వేష్ కానీ వచ్చా దొక్కినావా,
వేరే వాళ్ళ మీద కాంట్రవర్సీ వీడియోలు చేసి డబ్బులు పోగు చేసుకోవడం. అన్వేష్ గాని ఉచ్చ నేనెట్లా దొక్కుతారా? వాడేడో ఫారెన్‌లో ఉన్నాడు. నేనేమో ఇండియాలో ఉన్నా. నేనేమో గుంటూరులో ఉన్నా. వాడొచ్చా నేనెట్టా దొక్కుతా? యాడ నుంచి పోసిన ఈడ దాకా రావు గదా! ఏం రావు కామెంట్లు లాజిక్కులు లేకుండా పెడతారు. సో ఫ్రెండ్స్ ఇది పరిస్థితి. ఇట్లా ఈ నెగటివిటీని ఈ రకంగా మీరు డీల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి మనం ఏదో పిచ్చి పిచ్చి పనులు చేసుకునే రకం అయితే కాదు. సో నా సమస్య కోసం నేను పోరాడగలను. సో నా సమస్య ఏంటనేది మీకు చెప్పాను. ఇలాంటి వాళ్ళ వల్ల నా వీడియో రిమూవ్ చేసుకుంటాను. చాలామంది నా యొక్క అభిమానులు కానివ్వండి, వాళ్ళందరూ అన్న నువ్వు లింక్ ఎందుకు డిలీట్ చేస్తావు? వీడియో తీసే ఓకే మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మీకు సెటిల్ అయింది తీసే. ఆ లింక్ అనేది ఇక్కడ కనీసం కమ్యూనిటీ పోస్టులు అన్నా పెట్టానా అని చెప్పి మేము గౌరవించుకుంటామని చెప్పేసి చాలామంది నన్ను అడగటం జరిగింది. సో నేను ఇప్పుడు పెడతానా, ఈ వీడియో కింద పెడతానా, మళ్ళీ చెప్తున్నా నా సబ్స్క్రైబర్సు, నా స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు సపోర్ట్ అయితే చెయ్యండి. ఓకే, నేను ఉంటే ఇలాంటివి ఎన్నో సంపాదిస్తా. అలా ఇసిరేస్తా. ఓకే, సో నాది పెట్టే గుణమే కానీ దెంగే గుణం అయితే కాదు. సో అందుకే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నేను కూడా బాక్స్ ఓపెన్ చేసేలా 5 లక్షలు 1,50,000 ఇట్లా బాక్సులు ఓపెన్ చేసుకుంటా కూర్చుంటే ఒక రూమ్లో కూర్చొని నాకు కూడా ఈరోజు కోట్లు అయితే వచ్చి ఉండేవి. నేను అట్టా బాక్సులు ఓపెన్ చేసుకోవడం కన్నా జనాలకి కంటెంట్ ఇస్తే ఒకడు తయారవుతాడు, వాడు ఇంకో ఫ్యామిలీకి అన్నం పెడతాడు. సో ఇది ఒక ఫోన్ కొంటే ఏమొస్తుంది చెప్పండి? మామూలుగా ఏమొస్తుంది? అద్భుతంగా జీవితం ఏం మారిపోదుగా. ఫోన్ల వల్లే కదా మట్ట గుడిసిపోతున్నాయి జీవితాలు, అవునా కాదా? సో ఒక ఫోన్ కొంటే ఏమొస్తుంది? మీ జీవితం ఏం మారిపోదు. కానీ ఒక కోర్సు ఇట్లా తీసుకొని మీరు నేర్చుకుంటే అది ఎప్పటికైనా మీకు స్కిల్ ఉపయోగపడుద్ది. నేను 15 సంవత్సరాల క్రితం 16 సంవత్సరాల క్రితం నేర్చుకున్నటువంటి విద్య నాకు ఈరోజు ఉపయోగపడుతుంది. ఆ రోజు నేను నేర్చుకున్నటువంటి ఎడిటింగు, ఆ రోజు నేర్చుకున్నటువంటి ఫోటోషాప్ ఇట్లాంటివన్నీ నాకు ఈ రోజుకి నా 35 ఏళ్ళు వచ్చినా కానీ నేను ఇంకా నా సొంతంగా నా థంబ్నెయిల్స్ కానీ సొంతంగా నా వీడియో ఎడిటింగ్ కానీ నేను చూసుకునే స్థాయిలో నేను ఉన్నా. అంత ఇంట్రెస్ట్ ఓపికతో నేను ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటాను. అండ్ త్వరలోనే మనం చక్కగా కంటెంట్ చేసుకుందాం. ఈ కాంట్రవర్సీలు గోల అవద్దు. ఎవడన్నా మళ్ళీ దీని మీద కనుక కాంట్రవర్సీ అంటే నాతో ఇంకో రెండో వీడియో చేపించేలాగా కనుక ఎవడన్నా బిహేవ్ చేస్తే మాత్రం నేను ఇక దిగానంటే ఇది శాంపిల్, ఇది ఇంకా దారుణంగా ఉండిద్ది. అనవసరంగా రెచ్చగొట్టమాకండి నన్ను. నేను చక్కగా గుద్ద మూసుకొని నా యూట్యూబ్ వీడియోలు నేను చేసుకుంటా. నా జోలి ఎవరు రావద్దు. నాకు చూసే 10,000 మందో 20,000 మందో 5,000 మందో ఉన్నారు, నాకు చాలు. మీరందరూ వచ్చి లవడాలో కామెంట్లు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని చెడదంగా మాకండి. దయచేసి పోయి మీరు ఎవరి ఆర్మీయో వాళ్ళ మధ్య గొడవండి. సో దయచేసి మా ఛానల్స్లోకి రాకొద్దు. ఇవి ఎడ్యుకేషనల్ ఛానల్స్, ఆడవాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. సో నాకున్నటువంటి ఫాలోయింగ్లో ఎక్కువ శాతం మంది పాపం ఆడపిల్లలే కాబట్టే ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళందరూ హౌస్ వైఫ్స్, ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ రకరకాల హోమ్ మేకర్స్. సో వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేస్తే కింద కామెంట్లు ఏమొస్తాయి ఆలోచించండి. అది. సో ఇది పరిస్థితి. సో సిచ్యువేషన్ అయితే ఇది. ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను మీరు బయటపడేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిల్లర నా కొడుకులందరికీ మీరు గట్టిగా సమాధానం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.